నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్ల పెంపు ద్వారా పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తాతలు, అవ్వలు, వితంతువులు మరియు దివ్యాంగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే సామాజిక పెన్షన్ల విభాగంలో రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయేలా మరో సంచలన నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పెన్షన్లు కూడా గడచిన 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు, రాజకీయంతో చేశారు. కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు. నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్గా ఇచ్చాను. కానీ ఒకటే ఆమె ఇస్తున్నా, ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊరిలో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో ముఖ్యమైన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అసలు ఈ కొత్త పెన్షన్లు ఎవరికి రాబోతున్నాయి, దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య ఎంతకు పెరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను భారీగా పెంచబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ ప్రకారం వయసు నిబంధనలను సడలిస్తూ కొత్త లబ్ధిదారులను చేర్చుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. కొంతమంది దివ్యాంగులు ఉంటే ఎలాంటి దివ్యాంగులు వాళ్ళు 6,000 రూపాయలకి ఎలిజిబిలిటీ ఉందా, 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఇస్తున్న 10,000 రూపాయల లేకుంటే 15,000 రూపాయలు ఇవ్వాలని అధ్యయనం చేసి మొత్తం వారందరూ కూడా న్యాయం చేస్తాం. దీనిలో భాగంగా 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడంతో పాటు వెనుకబడిన తరగతులు అంటే బీసీలు, ఎస్సీలు మరియు ఎస్టీలకు చెందిన వారికి 50 ఏళ్లు నిండినప్పటి నుంచే పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయబోతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ కొత్త నిబంధనల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది కొత్త దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధించవచ్చని అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు వినికిడి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 రకాల కేటగిరీల కింద దాదాపు 62,47,000 మంది సామాజిక పెన్షన్లను అందుకుంటున్నారు. పేదవాడికి మాత్రం మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు తమిళనాడు పక్కనున్నారు. బార్డర్లో తమిళనాడు. ఇప్పుడు కొత్తగా చేరబోయే 15 లక్షల మందితో కలిపితే రాష్ట్రంలో మొత్తం పెన్షన్దారుల సంఖ్య ఏకంగా 77 లక్షలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఒకే రాష్ట్రంలో జనాభాలోని ఎక్కువ శాతం మందికి సామాజిక భద్రత కింద పెన్షన్లు అందించడం దేశంలోనే ఒక రికార్డుగా నిలవబోతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా మీకు ఏం చేయాలో ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఈ అర్హుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి కొత్త పెన్షన్ల మంజూరు పత్రాలను పేదలకు అందించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో అనుకుంటున్నారు. ఈ 15 లక్షల కొత్త పెన్షన్ల మంజూరు నిర్ణయం వల్ల పేదలకు ఎంతో మేలు జరిగినప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరియు బడ్జెట్ పై ఇది ఒక పెద్ద బాధ్యతగా మారబోతుందని తెలుస్తుంది. మీరు పెంచింది 5 ఏళ్లు ముక్కుతూ మూలుగుతూ 250 పెంచుకుంటూ పోయారు. నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెంచిన ఆ రోజు చెప్పాం. మేము ఏప్రిల్ నుంచి ఇస్తామంటే ఏప్రిల్ నెల నుంచి మీకు బకాయిలు కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ల కోసం 2,760 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వారితో కలిపి ప్రతి నెల అదనంగా మరో 700 కోట్ల రూపాయల వ్యయం కానుందని ఆర్థిక శాఖ అంచనా వేసినట్లు సమాచారం. దీనివల్ల ఏటా అదనంగా 8,400 కోట్ల రూపాయల భారం పడనుంది. మొత్తంగా చూసుకుంటే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల పెన్షన్ కోసం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏకంగా ఏటా 41,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను కేటాయించబోతున్నట్లు అర్థమవుతుంది. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మరియు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు కొత్తగా 15 లక్షల పెన్షన్లను ఇవ్వాలనే కూటమి ప్రభుత్వ ప్రణాళిక రాష్ట్రంలోని లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఒక పెద్ద ఆర్థిక భరోసాను ఇవ్వబోతుందని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ కొత్త పెన్షన్ల నిర్ణయంపై మరియు ఏటా కేటాయిస్తున్న 41,000 కోట్ల బడ్జెట్ పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ ప్రభుత్వ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.